హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అనుకోకుండా ఇంత మంచి పప్పి అయితే మా ఇంటికి వచ్చిందండి. దానికోసం అని చెప్పే వీడియోస్ అనేది కొంచెం లేట్ అయినవి. ఈ వీడియోలో అయితే కొంచెం మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను. దాంతోపాటు ఈ డాగ్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా సర్ప్రైజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకటి అన్నయ్య వాళ్ళకి, ఒకటైతే మాకనమాట. ఇది ఎంత క్యూట్గా ఉందంటే 45 డేస్ అనుకుంటా దీనికి. చాలా బాగుందన్నమాట. అయితే నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కదా, నా పక్కనే బొజ్జుంది. దాన్ని అలా సైలెంట్గా వదిలేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అండి. ఇక్కడ నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. టమాటో రైస్ అండి. నేను టమాటో రైస్ వేరే వీడియో కూడా చేశాను అనమాట. అది అనుకోకుండా నేను చేసిన వీడియోకి చాలా వ్యూస్ అయితే వచ్చినాయి. దగ్గరగా 5.4 ఎంత వచ్చినాయి అనమాట వ్యూస్ అయితే. చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియో మీ అందరికీ నచ్చినందుకు. ఇది ఇంకొక పద్ధతిలో ఈజీగా చేసుకునేలా అయితే చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఫస్ట్ లేవంగానే, పిల్లలకి లంచ్లోకి అన్నట్టుగా. కాకపోతే చూస్తే కూరగాయలు ఏమీ లేవన్నమాట. నైట్ అనుకున్నాను ఎగ్స్ అన్న తెప్పించి చేద్దాము అని చెప్పి. మార్నింగ్ నాకు కిందకి వెళ్ళి తీసుకొద్దామంటే షాప్ అనేది క్లోజ్ చేసింది. అయితే టమాటోస్ ఉన్నాయి. పప్పు నిన్ననే పప్పు చేశాను. పప్పు అంటే వెంటనే మళ్ళీ పప్పు తినరు. అందుకని చెప్పి టమాటో రైస్ చేసేద్దాం, బియ్యం ఎలాగో కడిగి పెట్టేసా కదా. ఇలా ఇదొక రకం అనమాట. ఇదొక కొత్తగా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకునే రెసిపీ అనమాట. ఇది లంచ్లోకి బాగుంటుంది, డిన్నర్లోకి, టిఫిన్స్లోకి ఎలా అయినా సరే చాలా బాగుంటుంది అనమాట. అయితే ప్రాసెస్ చెప్తాను. కొంచెంగా మన దగ్గర ఏ మసాలాలు ఉంటే అవే. ఏమీ లేవనుకోండి, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క చాలు. అంతకుమించి ఏమి వేయక్కర్లేదు. అవి కొంచెం నూనె వేసుకొని, నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అందులో మీరు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంది వేసుకోండి. ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ టమాటో రైస్ కదండి, కొంచెం టమాటో క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకున్నాను. అయితే ఒక 2 టమాటాలేమో ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 టమాటాలేమో ఉడకపెట్టుకొని పైన పీల్ తీసేసి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని, అవి వేగుతున్నప్పుడు ప్యూరీ చేసుకున్నాను కదా ఉడకపెట్టుకున్న టమాటోలు, అవి కూడా వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నా. ఇలా వేయించుకునే టైంలో ఇందులో నేను పసుపు, కారం, ఇంకా ఇక్కడ ఏం వేసానంటే చికెన్ మసాలా అయితే యాడ్ చేశానండి. కొంచెం అనమాట, ఎక్కువేం కాదు, కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా చికెన్ మసాలా అయితే వేసాను. యాక్చువల్లీ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వెయ్యాలి. కాకపోతే నేను మర్చిపోయాను, వేసేసాను అని అనుకున్నానండి. టేస్ట్ చేస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ది అంటే ఆ టేస్ట్ రాలేదనమాట. లాస్ట్లో అర్థమైంది ఇందులో వేయలేదు, మర్చిపోయానని. తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాను. మీరైతే కొంచెం ముందుగానే వేసుకోండి. టమాటోస్ పుల్లగా ఉంటాయి కాబట్టి ఇది చిన్న చిట్కా అనమాట. మీరు చిన్న బెల్లం ముక్క కానివ్వండి, కొంచెం పంచదార కానివ్వండి యాడ్ చేసుకున్నారనుకో మీకు ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను కదా. దాంతోపాటే ఇంకాస్త నేను మసాలా అనేది వేసుకుంటా అండి. మసాలా వేసుకొని ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత గుర్తొస్తే అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడు వేసుకున్నానండి. వేసుకొని మంచిగా అయితే వేయించుకున్నాను. మీరు ఉల్లిపాయలు వేసుకునేటప్పుడే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకోవచ్చు అనమాట. ఇలా దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది కొంచెం పైనకి తేరాలి. అలా కొద్దిగా పైనకి ఆయిల్ తేరుతుంటే మనకి బాయిల్ చేసుకున్న టమాటోస్ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంకొంచెం నేను చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేస్తాను అనమాట. అందుకని చెప్పి చికెన్ మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నాకు స్పైసీగా కావాలనిపించి కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను. మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి.
అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి మర్చిపోయాను అన్నా కదా, అది కూడా వేసుకొని మంచిగా అయితే వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది ఒక్క నిమిషము మూత తీసి పక్కన పెట్టేశారనుకోండి, ఆవిరికి మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈలోగా అది చల్లారుతూ ఉంటుంది, ఇందులో వేసుకొని కలుపుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇలా చేయటం వల్ల మీకు ఏంటి బెనిఫిట్ అనేది చెప్పనా నేను. లంచ్ బాక్స్లోకి మనము పెడతాం కదండి, మధ్యాహ్నానికి అది మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట. రైస్ ఓవర్గా కుక్ అయిపోయి మెత్తగా అవ్వకుండా ఉంటుంది. మీరు వాటర్ వేసుకొని అలా బాయిల్ చేసుకొని అన్నా చేసేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత మసాలా వేసుకున్న తర్వాత ప్యూరీ ఉంటుంది కదా, ఆ ప్యూరీలోనే వాటర్ వేసేసుకొని రైస్ వేసుకుంటే టమాటో రైస్ ఉడికిపోతుంది. అలా కన్నా ఇలా ఎప్పుడైనా చేసుకున్నారనుకోండి, ఇదేంటంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట, పొడి పొడిగా ఉంటుంది బాక్స్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. చెప్పాను కదా మీ అందరికీ, ఈ పప్పి అయితే అనుకోకుండా మా ఇంటికి అయితే వచ్చింది. దీనికి మేము లియో అని పేరు పెట్టుకున్నామండి. యాక్చువల్లీ మాకు అంతకుముందు లియా అని ఒక డాల్మేషన్ డాగ్ ఉండేది. అది అనుకోకుండా వేరొకరికి ఇచ్చేసామండి. చాలా ఫీల్ అయ్యా అనమాట. చాలా రోజులు పెంచాను దాన్ని, చాలా పెద్దగా అయిన తర్వాత ఇచ్చేసామన్నమాట. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి దీనికి లియో అని చెప్పి పేరు పెట్టామా, అదే గుర్తొచ్చిందనమాట మాకు. చాలా క్యూట్గా పడుకుంది. ఇంకొక డాగ్ ఉందన్నాను కదా, దాని పేరు రియో అనమాట. ఈ రెండు ట్విన్స్ అంట, అంటే ఒకటే మదర్ అంట దీనికి. అందుకని చెప్పి లియో రియో అని చెప్పి పేర్లు అయితే పెట్టుకున్నాము. ఎప్పుడైనా నేను అది కూడా వీడియోలో షూట్ చేయడానికి మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే షూట్ చేస్తాను దాన్ని తీసుకొచ్చినప్పుడు. చాలా అంటే చాలా బాగున్నాయండి డాగ్స్ మాత్రం. ఇక్కడ రెసిపీకి వస్తే మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిసిపోయి మనకి ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించకూడదు. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనుకున్నా, లేదు అంటే ఇంకాస్త గరం మసాలా ఏమన్నా కావాలి అనుకున్నా ఇక్కడ యాడ్ చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉండే టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కూడా చేసుకొని లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టి చూడండి. మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి టమాటో రైస్ని. మన చేతిలో ఉన్న పనే కదా అది. మనకి కావాలనుకుంటే స్పైసీగాను చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వితౌట్ స్పైసీ కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైము మసాలాలు ఏమీ లేకుండా టమాటో రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇంకోటి అయితే చూపిస్తాను అనమాట. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ చాలానే వస్తూ ఉంటాయండి. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.